బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత భర్త అనిల్ 2,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు ఆయన. కవిత భర్త అనిల్ ఏవీ రెడ్డికి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆ భూముల్లో అపార్ట్మెంట్స్ కడుతున్నారన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ నిర్ణయంపై పార్టీలో చర్చిస్తా ఉంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ముందుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కవిత హస్బెండ్ అనిల్ గారు అండ్ ఏవి రెడ్డి రేవంత్ రెడ్డి గారి ప్రియమిత్రుడు, వీరిద్దరు కలిసి అక్కడ 2,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని గ్రాప్ చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వారికి దారాదత్తం చేసి అక్కడ వాళ్ళు మరి అపార్ట్మెంట్స్ నిర్మాణం చేసుకుంటున్నట్టుగా మరి మనం కథనాలు చూస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇది వాస్తవం కాకపోతే దీని మీద ఎంక్వైరీ పెట్టమనండి, హౌస్ కమిటీ ఏమనండి. మీరు ఇష్టానుసారంగా మీరు భూముల్ని ఎవరికి పడితే వారికి దారాదత్తం చేస్తూ ఈ రాష్ట్ర ఖజాను కొల్లగొడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగి తీరాల్సిందని అడుగుతాం. ఖచ్చితంగా మేము పార్టీలో దీని మీద డిస్కషన్ చేయాలా, పార్టీలో ఖచ్చితంగా దీని మీద మాట్లాడేసి పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయంకైనా, పార్టీ తీసుకునే ఏ ఉద్యమంకైనా నేను ముందుండి నడవడానికి సిద్ధంగా ఉన్నాను. కవిత హస్బెండ్ అనిల్ రెడ్డి రైట్, అది బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అసలు ఇంతకీ ఏం చేయబోతోంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, మరి ముఖ్యంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి రైట్ శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగానే మారుతున్నాయి. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి సంబంధించి మాట్లాడుతున్న క్రమం. సో ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతోంది, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? రైట్, మరి కాసేపట్లో లైన్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం, శ్రీధర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు రేగుతున్నాయని అనుకోవడం అతిశయోక్తి లేదు. ఎందుకంటే కవిత భర్త అనిల్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత భర్త అనిల్ 2,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. కవిత భర్త అనిల్ను ఉద్దేశించి 2,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారు అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్న క్రమంలో బీజేపీ ఎలా వెళుతోంది, ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం బీజేపీ ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్తుంది ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, బీజేపీ ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది? కవిత భర్త అనిల్ మీద మరి ముఖ్యంగా ఒక భారీ ఆరోపణ చెప్పుకోవాలి. ఏకంగా 2,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారు కవిత భర్త అనిల్ అంటూ కూడా చేసిన ఆరోపణలకు ఎలా నిరూపించాలనుకుంటోంది, ఎలా వెళ్ళాలనుకుంటోంది బీజేపీ దీని మీద? చెప్పినట్టు ఎమ్మెల్సీ కవిత యొక్క భర్త అనిల్ కు సంబంధించినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే ఉందో దానిపైన ఆరోపణలే కాదు, దాని దగ్గర ఆధారాలు సేకరించి ముందుకు వెళ్తాం. అదే విషయం మీద పార్టీలో చర్చించి, ఎందుకంటే అది ఒకవైపు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంటే ప్రజల యొక్క సొమ్ము 2,000 కోట్లకు సంబంధించినటువంటి భూమి ట్రాన్స్ఫర్ జరిగిన దానిలో కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయంటూ బీజేఎల్పీ నేత అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఏకంగా కూడా కవిత హస్బెండ్ పైన కూడా ఈ ఆరోపణలు చేశారు. కాబట్టి డెఫినెట్ గా దాని మీద ముందుకు వెళ్ళడమే కాకుండా సాక్ష్యాలతో కూడా నిరూపిస్తామనే విధంగా కూడా పార్టీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినటువంటి బయట కూడా మనం చూసాం. ఇంకొక వైపు కవిత ఇప్పటికే అటు రాష్ట్రం మొత్తం తిరుగుతూ కూడా తనకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా కవిత ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. ఇంకొక వైపు వారు చేసినటువంటి అవినీతి పైన డైరెక్ట్ గా నేరుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు వనపర్తిలో కూడా చూసాం, ఒకవైపు నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీద మాట్లాడుతూ ఆయన ఫామ్ హౌస్ లో అంతా దోచుకున్నారు, అందుకే ఇక్కడ టీఆర్ఎస్ కు చెడ్డ పేరు వచ్చింది, ఓడిపోయిందంటూ కూడా కవిత కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిన బీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ హామీల వైపు ఒకవైపు కవిత నిలదీస్తుంటే, ఇంకొక వైపు కవిత హస్బెండ్ కు సంబంధించి గతంలో చూసాం కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా యాక్షన్ లో కూడా కవిత హస్బెండ్ కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క ప్రియమిత్రుడు ఏవి రెడ్డితో కూడా కవిత భర్త అనిల్ కలిసి కూడా ఒకవైపు కూడా 2,000 కోట్ల కుంభకోణానికి కూడా తెరలేపాడని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అటు టీఆర్ఎస్ నుంచి కవిత బయటికి రాకముందు కూడా కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు కవిత జైలుకు వెళ్ళి కూడా అందులో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వైనంలో కూడా అనిల్ కు సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా మీడియాలో కూడా పెద్దగా ప్రజలకు తెలిసి ఉండదు. కానీ
ఆ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే కూడా కవిత వెళ్ళిందో అప్పుడే కొంత ప్రజల ముందుకు కవిత భర్త అనిల్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడు తెర వెనుక ఉండేటువంటి కవిత యొక్క హస్బెండ్ ఇప్పుడు బయటికి రావడం, ఆయన పేరు కుంభకోణానికి తెరదించడం అనేది కూడా ప్రభుత్వం పైన బీజేపీ ఒత్తిడి తీసుకొస్తామనడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తా ఉండడం ఏదైతే డెఫినెట్ గా ఇది కవితకు ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది, గతంలో జైలుకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ కానివ్వండి, అటు అన్న కానివ్వండి, బావ కానివ్వండి, బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా కవిత వెనకాల ఉన్నారు. అది 100 కోట్లకు సంబంధించిన అంశాన్ని కూడా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ప్రభుత్వ భూమికి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసుకున్నందులో కన్స్ట్రక్షన్ కవిత భర్త కూడా అక్కడ చేస్తున్నాడు. అంటే డెఫినెట్ గా అటు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనుచరులు ఉన్నప్పటికీ దాని మీద బీజేపీ మాత్రం ముందుకు వెళ్తాం, దాని మీద ఆధారాలు తీస్తామనేది ఏదైతే ఉందో అది కొంచెం సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే 2,000 కోట్లు అంటే రాష్ట్ర ఖజానాకు కొంత అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మేర పనిచేసేటువంటి సిచ్యువేషన్ కాకుండా కేవలం కవిత హస్బెండ్ చేసినటువంటి భూ ఆక్రమణ కానీ, భూ కుంభకోణం కానీ, ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదే కాకుండా ఒకవైపు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఫార్మ్ కు సంబంధించిన కొత్త పాలసీ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటన్నిటిపైన కూడా ఎవరెవరికి ఇట్లా కవిత హస్బెండ్ కానివ్వండి, రేవంత్ రెడ్డి బ్రదర్స్ కానివ్వండి, రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వీళ్ళందరూ ఎవరెవరికి ఇస్తారో ఇదే కాకుండా కేవలం కవిత వాటన్నిటిని కూడా తొందరలోనే బట్టబయలు చేస్తాం, వాటన్నిటిని కూడా తిరిగి ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పుకునేలా కూడా ప్రభుత్వం తిరిగి తీసుకునేలా చర్యలు దాని మీద వైపు యాక్షన్ చేపడతాం. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చినట్టు డెఫినెట్ గా మాత్రం వీటన్నిటిపైన విచారణ చెప్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరపకపోతే ఉద్యమం తప్పదా అంటూ కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు హెచ్చరించారని చెప్పొచ్చు. ఇంకొక వైపు మాత్రం ఇది కవితకు ఒకవైపు మళ్ళీ చెప్తాం, ఎందుకంటే కవితకు సంబంధించి ఒకవైపు జనం బాట పడుతుంది, జనం ప్రతి దగ్గర వెళ్ళి ప్రాబ్లమ్స్ అడుగుతుంది, అక్కడికి వెళ్ళి లోకల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటుంది, అక్కడ మాట్లాడుతుంది. కానీ ఇది భర్త అనిల్ వల్ల ఆరోపణలు వస్తున్నటువంటి భూ కుంభకోణం ఏదైతే ఉందో కవితకు కొంత చిక్కు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. కవిత భర్త అనిల్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరి ముఖ్యంగా 2,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు రేగుతున్నాయి. సో దీని మీద ఇటు కవిత ఎలా రియాక్ట్